భారీ భూకంపం నిన్న జపాన్ని కుదిపేసింది. జపాన్లో 155 సార్లకు పైగా నిన్న భూమి కంపించింది. దాదాపు 30,000కు పైగా ఇళ్లలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. భారీగా ఆస్తి నష్టం కొంతగా అంటే 30-40 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి సంఖ్యలో మృతుల సంఖ్య రాలేదన్నమాట. సోమవారం రిక్టర్ స్కేల్పై అంటే న్యూ ఇయర్ రోజు వాళ్ళకి రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో భూకంపం జపాన్లో నమోదైంది. ఈ భూకంపం వల్ల సునామీ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి అక్కడ వాతావరణ నిపుణులు హెచ్చరించారు. దాంతో చాలామంది ప్రజలు దగ్గరలో అంటే సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారనమాట. జపాన్లో ఇలాంటి విపత్తులు చాలా తరచుగా వస్తుంటాయి. మనం చూస్తే అక్కడ దీంతో పాటు అగ్ని ప్రమాదం, న్యూక్లియర్ పవర్ స్టేషన్స్లో అగ్ని ప్రమాదం ఇవన్నీ కూడా కొంత సంభవించినట్టు తెలుస్తోంది. మనం చూస్తే కనుక జపాన్లో వచ్చిన భూకంపాలు అనేక ప్రమాదాలకు కూడా దారితీస్తాయి. ఉదాహరణకి 2011లో ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్సిడెంట్ కూడా దీనివల్ల జరిగిందనమాట. ఇటువంటి ప్రమాదాలు చాలా దారితీసే అవకాశం కూడా కనిపిస్తుంది జపాన్లో. జపాన్లోనే ఇన్ని విపత్తులు ఎందుకు? యాక్చువల్గా జపాన్ దగ్గర పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఉంటుంది. అక్కడ ఎక్కువగా డిజాస్టర్ సంభవించే అవకాశం ఉందన్నమాట. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఇక్కడ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్, యురేషియన్ ప్లేట్ అని 3 ప్లేట్లు ఉంటాయి. ఈ మూడింటి మధ్య సెస్మిక్ యాక్టివిటీ జరగడంతో కొన్నిసార్లు ఇలాంటి డిజాస్టర్స్కు దారితీస్తాయి అన్నమాట. ఈ భారీ భూకంపం అనేది ఇంకా సునామీకి దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. సడన్గా ఒక అండర్ వాటర్ మూవ్మెంట్ డ్యూ టు టెక్టోనిక్ యాక్టివిటీ ఏర్పడితే సునామీ వచ్చే అవకాశం కలుగుతుందన్నమాట. అది ఎర్త్క్వేక్ వల్ల రావచ్చు, వాల్కనిక్ ఎరప్షన్ వల్ల రావచ్చు, దేనివల్లైనా రావచ్చు. జపాన్లో అతిపెద్ద సునామీ గనక గమనిస్తే మనం 2011లో జరిగింది. ఇది రిక్టర్ స్కేల్లో 9 పాయింట్స్గా నమోదైంది. దానిలో 18,000 మంది మరణించినట్టు తెలుస్తోంది అప్పట్లో. విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి లాంగ్ బ్యాక్ ఒక క్వశ్చన్ వచ్చింది. సునామీస్ ఏ టైంలో వస్తాయి? పగలా, సాయంత్రమా, రాత్రిపూట, ఎప్పుడైనా సునామీస్ ఎప్పుడైనా రావచ్చు, అవి చెప్పిరావన్నమాట. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి అనేక రకాల డిజాస్టర్స్ గురించి, వాటికి సంబంధించిన బేసిక్ అంశాలు, వాటి మెజర్మెంట్ గురించి, వీటన్నిటి గురించి పూర్తి స్థాయిలో చదువుకోండి. దీనికి సంబంధించి క్లాసిఫికేషన్ ఆఫ్ డిజాస్టర్స్ అనే ఒక చార్టు ఈ వీడియో కింద మీకు పెడుతున్నాం. మీరు ఒకసారి వీడియో కింద ఫస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు చార్ట్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి.